వీళ్ళ నాయకులు ఎట్లాగో మాట్లాడతారు అంటే మాట్లాడేటప్పుడు పబ్లిక్ ఎలా ఫీల్ అవ్వాలి. ఇది ఈనాడు ఆంధ్రజ్యోతికి మొదటి నుంచి ఉన్న అలవాటు ఏంటంటే వార్తని వార్తగా వేయడం ఉండదు. వీళ్ళు వార్తని మనం ఎలా ఆలోచించాలో, మనం ఎలా ఆలోచిస్తామో డిజైన్ చేసి మనం ఎలా ఆలోచించాలో వాళ్ళు ట్రాక్ చేస్తారు, అటు తిప్పుతారనమాట. ఇది పేపర్లు టీవీలు మాత్రమే ఉన్న రోజుల్లో నడిచిపోయింది వీళ్ళు ఇష్టరాజ్యం. ఎన్టీ రామారావు గారు రోడ్డు మీద టాయిలెట్కి వెళ్తే గనక అద్భుతంగా స్నానం చేసినట్టు, అదే ఆయన రోడ్డు పక్కన టిఫిన్ చేస్తే అదేదో దేవుడు వచ్చి హోటల్లో టిఫిన్ చేశాడని చెప్పేసి ఆ ప్లేటును కూడా దాచుకున్నారు వాళ్ళు అని చెప్పి రాసుకున్నటువంటి దరిద్రం ఉంది, దౌర్భాగ్యం ఉంది మనకి. అంటే ఆ విధమైనటువంటి దైవత్వాన్ని ఆపాదించడం. వాళ్ళ ఇళ్లలో ఎవడింట్లో రాముడి ఫోటోను కృష్ణుడి ఫోటో అని చెప్పి ఎన్టీ రామారావు పెట్టుకున్నాడు, కానీ అందరిళ్లలో రాముడి ఫోటో కృష్ణుడి ఫోటో అంటే ఎన్టీ రామారావు ఉంటుందని చెప్తారు. మన ఇళ్లలో ఉన్నాయి, మనం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా ఇంట్లో అయితే కృష్ణుడి ఫోటో లేకపోతే రాముడి ఫోటో అంటే పటం అంటే ఆ తరహా ఇదే ఉంటది, కానీ రామారావు దీని లేకపోతే ఎట్లా. కానీ వీళ్ళు అట్లా రాశారు వార్తలు. అలాగే మానసికంగా మనల్ని బానిసల్ని చేస్తారు వీళ్ళు. ఇప్పుడు మానసికంగా మనల్ని రివోల్ట్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు వీళ్ళు, భయపెట్టే అంటే మనల్ని ఒక అసహ్యకరమైనటువంటి విధంగా ట్రీట్ చేస్తారండి. ఇక్కడ ఏంటి, జగన్ అనేటటువంటి గొడవలు చేస్తున్నాడు, జనసేన వాళ్ళందరూ ఆడి మీద పడిపోయింది, మీరు ఇతని కాపాడేయండి, ఏది ఇతని తిట్టండి. ఇప్పుడు ఎవరి వేలతో అలకళ్ళే పడి